బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ అమరజీవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలు దేశం మొత్తం ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ ఉన్నారు. ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచ మేధావుల్లో భారతదేశంలో పెద్ద మేధావిగా, ప్రపంచ మేధావిగా ఈరోజు కుల వివక్షత మీద కానీ, అంటరానితనం మీద కానీ, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పిగా కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు కూడా ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉందంటే దానికి కారణం మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. దానికి కారణం రూపకర్త, రూపశిల్పి, నిర్మాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చిన్నతనంలో ఎన్నో బాధలు, అవమానాలు, అంటరానితనం అన్నీ అనుభవించి కడపటి సంతానంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లి, సోదరులు ఇబ్బందులు పడి కుటుంబం ఇబ్బంది పడ్డప్పుడు కూడా బరోడా మహారాజు గారి సహాయం తీసుకొని ఆయన కష్టపడి చిన్న వయసులో చదువుకొని లండన్ విశ్వవిద్యాలయంలో, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎన్నో మాస్టర్స్ కావచ్చు, లాలో కావచ్చు, ఎన్నో పట్టాలు పొంది దేశం గర్వపడే విధంగా భారత స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములై ఇవాళ అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, ఎన్నో వర్గాలు, మైనార్టీ వర్గాలు అందరి సంక్షేమం కోసం రాజ్యాంగంలో ప్రాధాన్యత ఉండాలి. అట్లాగే ఎస్సీ నియోజకవర్గాల రూపకల్పనలో కావచ్చు, లేకపోతే ఎన్నో ఆస్తి హక్కు మహిళలకి ఆయన ఆలోచనలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మొదటే న్యాయశాఖ మంత్రిగా కేంద్రంలో పనిచేశారు. ఆయన ఆలోచనలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కుని తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టంగా రూపొందడం కానీ, దాని తర్వాత కేంద్రంలో పార్లమెంట్ కూడా ఆమోదంలో తీసుకొచ్చి